తెలంగాణలో సాగునీటి ఎద్దడి ప్రమాద రూపం దాల్చుతుందని ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులను ప్రారంభించి చెరువులను నింపి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల రాకేష్ కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి ప్రాంతంలో ఎల్లమ్మ చెరువు సహా అనేక చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు నాట్లు వేయలేక అల్లాడుతున్నారని అన్నారు. D83, D86 కాల్వల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో సాగునీటి సమస్య జటిలమైందని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి జిల్లాలో 2.79 లక్షల ఎకరాల్లో సాగు జరగగా ఈసారి కేవలం 12,000 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కంటే బీఆర్ఎస్ నాయకులను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్లలో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రక్తాలతోనే పంటలు పండుతాయి అనుకుంటే ఎవరి రక్తం వాడాలో ప్రజలే నిర్ణయిస్తారు అంటూ రాకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, 2 ఏళ్లు గడిచినా కనీసం పనులు ప్రారంభించలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాళ్లను ప్రభుత్వం స్వీకరించాలని, అవసరమైతే నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు D83, D86 కెనాల్లో మనకు నీళ్ళు రావాలి. ఎందుకంటే పెద్దపల్లి ప్రాంతంలో మొత్తం సాగేటువంటి సాగు విస్తీర్ణం ఖరీఫ్లో మనం చెప్పింది కాదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పింది 2,79,990 ఎకరాలు ఆయకట్టు విస్తీర్ణంలో, అంటే పెద్దపల్లి జిల్లాలో సాగయ్యేది ప్రతి సంవత్సరం కూడా. కానీ ఇప్పటికీ ఇంకా నాట్లు వల్లే కనీసం ఎక్కడ కూడా నీళ్ళు కూడా కనిపిస్తలేవు. అందుకని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, మరి నీళ్ళు ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి, మా పెద్దపల్లిది పెద్ద చెరువు కట్ట కదా, నేను పెద్దపల్లినే చెరువు కట్టను చూసేద్దామని పోయినా. ఇది ఎల్లమ్మ చెరువు మీద పరిస్థితి ఏంటంటే మొత్తం చెరువు ఎండిపోయి ఉన్నది. D83 కెనాల్లో, D86 కెనాల్లో కూడా నీళ్ళు వస్తలేవు. ఇవన్నీ మాట్లాడుతూ మరి నీళ్ళు ఏడికేంచి రావాలి ఈడికి పెద్దపల్లికి? పత్తిపాక రిజర్వాయర్ కడతా అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పత్తిపాక రిజర్వాయర్ కనీసం రాయి కాదు కదా, ముగ్గు కూడా పోయలే ఇంతవరకు. 3 ఏళ్ళు అవుతుంది, అంటే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. 3 సీజన్లు అయిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడు కానీ ఏ ప్రాజెక్టు కట్టాలన్నా కానీ, ఏదైనా నిర్మాణం చేయాలన్నా కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే నేను ఒక ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కాబట్టి చెప్తున్నా. జనవరిలో స్టార్ట్ అవుతుంది, జూన్ ఎండింగ్ వరకు, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు వర్క్లు అయిపోవాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 3 సీజన్లు అయిపోయినాయి. పత్తిపాక రిజర్వాయర్ అయితే కట్టలే. కొత్త రిజర్వాయర్ దేవుడు ఎరుగు. ఉన్న రిజర్వాయర్ ఏదైతే ఉందో కాళేశ్వరం దగ్గర 2 పిల్లర్లు కుంగినాయి, అవి రిపేర్ చేయండి అని చెప్పేసి మొన్న కేటీఆర్ గారు అక్కడ నీటి ప్రవాహం ఎంత ఉన్నదని చెప్పేసి చూపెట్టడానికి మొన్న పోయిన ఆదివారం కాక అంతకుముందు ఆదివారం కేటీఆర్ గారు వచ్చారు. అదేవిధంగా హరీష్ రావు గారు దాని మీద పీపీటీ ప్రజెంటేషన్ చేసి, హరీష్ రావు గారు ఏం చెప్పారు, ఒకవేళ మీకు చేత కాకపోతే, మీరు చేయలేకపోతే 3 నెలల సమయం మాకు ఇవ్వండి, మేము ఆ మోటార్లను ఆపరేట్ చేసి నాకు మొత్తం డిపార్ట్మెంట్ ఇవ్వండి, మాకేం అక్కడ లాలూచీలొద్దు, మాకు జీతాలొద్దు, మోటార్లొద్దు, కార్లొద్దు, ఏమొద్దు అని చెప్పేసి అడిగితే, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉండి తనకు పదవి వచ్చింది, ప్రజలు ఏమైనా కానీ అని చెప్పేసి నాకు విప్ వచ్చింది చాలు అని చెప్పేసి మొన్న పోయి కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి తిట్టొచ్చిండు. కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి తిట్టేదేదో నువ్వు MMD డ్యాములో పెట్టి తిట్టుంటే బాగుండేది కదా. నీళ్లు ఉన్నాయి, ఎందుకు వస్తారు, ఎందుకు పోతారు అని అడిగితే బాగుండేది కదా. కాబట్టి పదవుల గురించి పెదవులు మూసుకునే నాయకులు ఈ పెద్దపల్లి ప్రాంతంలో ఎక్కువయ్యారు కాబట్టి ఈరోజు చెర్లలకు నీళ్ళు వస్తలేవు. మరి గోదావరిలో నీళ్ళు పోతున్నాయి పక్కపొంటి. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రి గారు ఏదైతే శ్రీధర్ బాబు గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమనంటే, మీ తండ్రి గారి పేరు పెట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీపాద సాగరా అని చెప్పేసి దాని పేరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పేరు పెట్టారు కదా, దాంట్లో నీళ్లు నింపండి మంత్రి గారు. ఇక్కడ విప్పు గారిని అడుగుతున్నా, ఏదైతే ఇక్కడ మా ఎల్లమ్మ చెర్ల గుండం గట్టల నీళ్లు లేవు, మా చెర్లలో ఎక్కడ నీళ్లు లేవు, నీళ్లు నింపుర్రే అంటే ఏం మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. అరే అన్నారం సుందీర్లాల్ నీళ్లు నింపచ్చా నింపరాదని అడిగినాం. దానికి సమాధానం చెప్పకుండా ఆయనకు మంత్రి పదవి అన్నాడే. నువ్వు తీసుకున్న విపి పదవికే గిట్లా అనుకుంటే మరి మంత్రి పదవి మా హరీష్ అన్న 10 ఏళ్ళు ఈ దీంట్లో చేసిండు, అంతకుముందు 1 ఇయర్ చేసిండు. మాకు మంత్రి పదవులు కొత్త కాదని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పిండు హరీష్ రావు గారు. ఈరోజు అడుగుతుంది ఏంది, తెలంగాణ పెద్దపల్లి ప్రాంతం అడుగుతుంది స్పష్టంగా ఒకటే అడుగుతుంది, అన్న మాకు నీళ్ళు కావాలి.
అందరు నేను ప్రేమగా విజ్జన్న అని పిలుచుకుంటారు కదా, విజ్జన్న వీళ్ళు అడుగుతుంది నేను నీళ్ళు అడుగుతారు, ఆ నీళ్ళు ఇయ్యనీకి అవుతుందా కాదా చెప్పుర్రి. మీతోటి కాదన్న విషయం మీకు తెలుసు కాబట్టి మీరు రిపేర్ చేయరు, దాన్ని మంచి చేయరు, బాగు చేయరు. కాబట్టి ఏం చేస్తారు, టైం పాస్ చేస్తారు. అంటే రోజు రోజుకు వర్షాభావ పరిస్థితులతోటి ఎన్నో నేను ప్రభావంతో నీళ్లు కూడా రావట్లేదు. నీళ్ళు రానటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారు, తాపకు ప్రెస్ మీట్ పెట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, హరీష్ రావు గారిని తిట్టాలి, టైం పాస్ చేయాలి, సప్పుడు ఎగపోవాలి. ఆరుతాడి పంటలు ఎందుకేమంటారు, నీళ్ళు లేవు కాబట్టి ఆరుతాడి పంటలు ఏమంటారు. ఈ పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి ఏం చేయాలి అంటే మీ రక్తం చల్లితే పంటలు పండుతాయని ముఖ్యమంత్రి అంటాడు. అరే రక్తం చల్లే తెచ్చుకున్నాం తెలంగాణ, నీ లెక్క అందెక్క గులాంగిరి చేసి తెచ్చుకోలేదు తెలంగాణను. తెలంగాణ సాధించేటప్పుడు పోలీస్ కాల్పులకు ఎదురొడ్డినాం, లాఠీ చార్జీలకు ఎదురొడ్డినాం, అదేవిధంగా జైలు బరో చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం. అంతే తప్పితే ఆంధ్ర తాబేదారుల దగ్గర పనిచేసి మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలే. ఎవరు రక్తం కావాలి నీకు అంటే ఇప్పుడు రైతుల రక్తం కావాలా నీకు? రైతుల కన్నీళ్ళు రక్తం కోరుకుంటున్నటువంటి ఒక నాయకుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన నడుస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నాయకుడు కానీ మాట్లాడేటప్పుడు ఆ దిగజారిన భాషలు మాకు అవసరం లేదు. కాబట్టి మేము చాలా విఘ్నతతో కూడినటువంటి భాషను ఇక్కడ వాడుతున్నాం. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు, మీకే ముఖాలు ఉన్నాయి నీళ్ళు చేతగాని వాళ్ళకు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ పెద్దపల్లి ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, మొత్తం ఉత్తర తెలంగాణకు వరప్రధాన అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి. ఇక్కడ వాటర్తో మొత్తం చెరువులన్నీ నింపాలి. మేము అడుగుతున్న డిమాండ్ ఒకటే, చెరువులన్నీ నింపండి, తద్వారా రైతులను ఆదుకోండి. ఇప్పటికే సాగునీటి పరిస్థితి ఈ విధంగా ఉన్నది, రాబోయే కాలంలో తాగునీటి వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రెస్ మీట్లతో కాలయాపన చేయకండి. అధికారంలో మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, అద్భుతమైన అవకాశం ఇచ్చారు, మీరు ఎట్లాగూ పతిపాగా కట్టలేరు. అదేవిధంగా మీరు ఏదైతే తుమ్మిడిహట్టి అనుమతులు ఒక్కటి కూడా తేలేరు. ఇప్పటివరకు ఏదైనా అనుమతి ఉంటే తీసుకొచ్చి చూపెట్టండి, లేకపోతే పతిపాక రిజర్వాయర్ గారు టెండర్ ఇస్తే చూపెట్టండి. కాబట్టి ఇవన్నీ ఏం లేవు కాబట్టి తిర్రి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటూ పోతున్నారు.